హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. 2024 ఫస్ట్ హాఫ్ లో చాలా మంచి మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి ఇండియా మొత్తంగా. అయితే ఇప్పుడు సెకండ్ హాఫ్ లో చాలా క్రేజీ మూవీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. వాటి యొక్క రిలీజ్ డేట్ ఏంటో తెలుసుకుందాం. ఆగస్ట్ మంత్ వచ్చేసి బడి. ఆగస్ట్ 2 అల్లు శిరీష్ గారు తన కొత్త మూవీతో వస్తున్నారు, బడి మూవీతో. ఇది ఒక తమిళ మూవీకి రీమేక్ అని తమిళ మీడియా అయితే ప్రచారం చేస్తుంది. కానీ ఇది ఒక కార్టూన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసామంటూ అల్లు శిరీష్ గారు ఇంటర్వ్యూలు అయితే రీసెంట్ గా టీజర్ అయితే రిలీజ్ చేశారు మూవీ నుంచి. పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఆగస్ట్ 2 ఒక హాలీవుడ్ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది, హారర్ అండ్ ద పర్పుల్ క్రే. చిన్నప్పుడు మనకు టీవీలోని ఒక కార్టూన్ ఇచ్చేవాడు. ఒక పాప పడుకొని ఉంటే ఒక చిన్న బాబు వచ్చి తనకు కావాల్సిన డ్రా చేస్తే అది రియల్ గా అయిపోయాయి. సేమ్ అదే థీమ్ తోని ది హెరాల్డ్ అండ్ ద పర్పుల్ క్రెయిన్ అనే మూవీ అయితే వస్తుంది లైవ్ యాక్షన్ కింద. ఇంకా ఆగస్ట్ 15 ఈ ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే కి చాలా మూవీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఇండిపెండెన్స్ లాగే ఈ ఇండిపెండెన్స్ డే కూడా చాలా మూవీస్ అయితే లైన్ కట్టాయి. తెలుగు నుంచి చూసుకుంటా ఇస్మత్ శంకర్ అండ్ మిస్టర్ బచ్చన్ ఈ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి ఆగస్ట్ 15 కి. రామ్ అండ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది. దీని మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మిస్టర్ బచ్చన్ ఇది ఒక హిందీ మూవీకి అయితే రీమేక్. ఇప్పుడు తెలుగులో ఈ రీమేక్ తో అన్న రవితేజ గారు మంచి బ్లాక్ బస్టర్స్ హిట్ కొట్టాలని కోరుకుందాం. 2 తమిళ మూవీలు తెలుగులో అయితే వస్తున్నాయి. డిమాంట్ కాలనీ 1 చాలా మంది చూస్తూ ఉంటారు యూట్యూబ్ లో. ఇప్పుడు ఇంకా చాలా మంది అయితే చూస్తున్నారు. 2 కూడా మంచి లెవెల్లోనే ప్రమోషన్ అయితే జరుగుతుంది. చైన్ విక్రమ్ గారి తాంగలన్ మూవీ కూడా ఆగస్ట్ 15 కి రిలీజ్ అవబోతుంది తెలుగులో కూడా. ఈ డిమాంట్ కాలనీ 2 అండ్ తాంగల మూవీస్ అట్ ఎ టైం తమిళతో పాటు తెలుగు థియేటర్స్ లో కూడా సందడి అయితే చేయబోతున్నాయి. ఇంకా ఇండిపెండెన్స్ డేకి హిందీలో కూడా మంచి మూవీస్ అయితే రిలీజ్ అయిపోతున్నాయి. ఈ మూవీస్ లో మన తెలుగు ఆడియన్స్ 3-2 మూవీ గురించి అయితే బాగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక హారర్ కామెడీ యూనివర్స్ కాబట్టి. ఇంతకుముందు బేడియా అనే మూవీ అయితే వచ్చింది, అది తెలుగులో కూడా డబ్ అయింది. ఇప్పుడు ఈ 3-2 గురించి మన తెలుగు ఆడియన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 24న ఏలియన్ రిమోర్స్ అనే మూవీ అయితే రాబోతుంది. ఏలియన్ ఫ్రాంచైజీలో ఇది మరో రీబూట్ మూవీ. ఇప్పటికే ఏలియన్ వేస్ కింద చాలా మూవీస్ అయితే వచ్చినాయి. ఈ మూవీ ఇండియాలో ఆడియన్స్ ఎలా పట్టుకుంటుందో చూడాలి. ఇంకా ఆగస్ట్ ఎండింగ్ కల్లా నాని గారు ఒక గట్టి పంచైతే ఇవ్వబోతున్నారు. ఆగస్ట్ 29 సరిపోద శనివారంతో పాన్ ఇండియాగా అయితే సందడి చేయబోతున్నారు. ఈ మూవీతో అన్న నాని గారు ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకుంటారో లేదో చూడాలి. సెప్టెంబర్ 5న తలపతి విజయ్ గారి సినిమా గోట్ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. పాన్ ఇండియా లెవెల్లోనే ఈ మూవీ మీద అంతగా అయితే ఎక్స్పెక్టేషన్స్ లేవు. ప్రమోషన్ కంటెంట్ కూడా చాలా వీక్గా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏమాత్రం ప్రమోషన్ చేస్తారో చూడాలి. లక్కీ భాస్కర్, దుర్గా సల్మాన్ గారి న్యూ తెలుగు మూవీ లక్కీ భాస్కర్ 7th సెప్టెంబర్ అయితే రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ కూడా పాన్ ఇండియాగా రిలీజ్ అవబోతుంది. బరోజ్ ఇది ఒక మలయాళం మూవీ అండ్ ఇది కూడా పాన్ ఇండియా మూవీయే. మలయాళంతో పాటు ఇండియాలో ఒక 6-7 లాంగ్వేజెస్ లో అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది 3Dలో. సెప్టెంబర్ చెప్పుకున్న మూవీస్ అయితే ఏమీ లేవు అంతలాగా. ఇంకా అక్టోబర్లోకి వెళ్తే అక్టోబర్లో క్రేజీ మూవీస్ అయితే ఉన్నాయి, ఇటు తెలుగు నుంచి అటు తమిళ నుంచి. అక్టోబర్ 10న దేవర పార్ట్ 1 చాలా గ్రాండ్ గా అయితే రిలీజ్ అవబోతుంది పాన్ ఇండియా లెవెల్లోని. అండ్ దేవర వచ్చే వారం ముందు రోజు నుంచే థియేటర్స్ హడావిడిగా ఉండబోతున్నాయి. ఎందుకంటే జోకర్ 2 4th అక్టోబర్న రిలీజ్ అవబోతుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో. జోకర్ కి ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. జోకర్ 1 రీజనల్ లాంగ్వేజెస్ లో రాపోయినా కానీ మన ఇండియన్ ఆడియన్స్ జోకర్ 1 ని ఇంగ్లీష్ లోనే చూశారు. మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇండియాలో. ఇప్పుడు ఆ క్రేజ్ దృష్టిలో ఉంచుకొని జోకర్ 2ని రీజనల్ లాంగ్వేజెస్ లో డబ్ చేశారు. అక్టోబర్ 10న ఎన్టీఆర్ కి పోటీగా 2 తమిళ సినిమాలు అయితే రాబోతున్నాయి. ఒకటి రజనీకాంత్ గారిది వేటయాన్ మూవీ, ఇంకోటి సూర్య గారి కంగువ మూవీ. ఇది కూడా పాన్ ఇండియాగా రిలీజ్ అవబోతుంది కంగువ. ఇంకా దసరా, ఆ టైంకి దసరా దగ్గర పడుతుంది కాబట్టి కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా అక్టోబర్ 11న మార్టిన్ మూవీతో వస్తుంది. కన్నడ మూవీ అక్టోబర్ 11న కన్నడ మూవీ మార్టిన్ పాన్ ఇండియాగా రిలీజ్ అవబోతుంది. ఇంకా ఈ అక్టోబర్లోనే స్మైల్ 2 ఇంగ్లీష్ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. ఇప్పటి వరకు ఎవరైతే స్మైల్ 1ని ఓటీటీలో చూడలేదో చూడండి, చాలా బాగుంది. ఈ స్మైల్ 2 కూడా బాగానే క్రేజ్ పెరిగింది ఇండియాలో. ఖచ్చితంగా ఆడియన్స్ని క్రౌడ్ పుల్ అయితే చేయగలదు అంత పోటీలో ఉన్నా కూడా. అక్టోబర్ 15 వెనమ్ ది లాస్ట్ డాన్స్. వెనమ్ నుంచి
సోనీ నుంచి వస్తున్న వెనమ్ ది లాస్ట్ మూవీగా వస్తుంది. ఇది వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీ. టామ్ హార్డీగా వెనమ్ ది లాస్ట్ డాన్స్ అక్టోబర్ 15th రిలీజ్ అవబోతుంది. టామ్ హార్డీ లీడ్ రోల్ లో యాడ్ చేశాడు ఈ మూవీలో. తమిళ్, తెలుగు, హిందీ అండ్ మలయాళం లాంగ్వేజెస్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అక్టోబర్ మంత్ అంతా మంచి మంచి మూవీస్ అయితే ఉన్నాయి. చాలా క్రేజీ మూవీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయి అక్టోబర్ మంత్ లో. అండ్ అక్టోబర్ 31st కి అమ్రాత్ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది, శివకార్తికేయన్ గారిది. ఇది ఈ మూవీ యొక్క స్టోరీ సోల్జర్ బ్యాక్డ్రాప్ లో ఉండబోతుంది. అండ్ అక్టోబర్ 31st మన తెలుగులో కూడా విశ్వక్సేన్ మెకానిక్ రాకీగా అయితే రాబోతున్నాడు. ఇద్దరు ముద్దు గుమ్మలతో మెకానిక్ రాకీ ఏ మాత్రం సక్సెస్ అవుద్దో చూడాలి. ఇవి అక్టోబర్ లో రిలీజ్ అవబోతున్న మూవీస్. నవంబర్ మంత్ కి వస్తే పెద్దగా తెలుగులో చెప్పుకునే తగ్గ మూవీస్ అయితే ఏం లేవు. హాలీవుడ్, బాలీవుడ్ లో అయితే ఈ మంత్ చాలా డేట్స్ అన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి. మంచి క్రేజీ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇంకా డిసెంబర్లోనైతే మంచి మూవీస్, తెలుగులో కూడా చాలా మంచి మూవీస్ ఉన్నాయి. డిసెంబర్ 20th, డిసెంబర్ 6th పుష్ప 2 పాన్ ఇండియాగా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. అండ్ డిసెంబర్ 13th ది కరాటే కిడ్ న్యూ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ అండ్ మిగతా లాంగ్వేజెస్లో. అండ్ సేమ్ డేట్న సోనీ పిక్చర్స్ నుంచి క్రేవెన్ ది హంటర్ స్పైడర్మ్యాన్ యూనివర్స్ చెందిన ఈ విలన్ ఒక ఒరిజిన్ మూవీ అయితే రాబోతుంది డిసెంబర్ 13th. అండ్ డిసెంబర్ 20th రాబిన్ హుడ్ తెలుగు మూవీ నితిన్ అండ్ శ్రీలీల కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 20th రిలీజ్ అవబోతుంది. అండ్ సేమ్ డేట్న డిస్నీ నుంచి ది బిగ్ ఫిల్మ్ అయితే రాబోతుంది, ముఫాసా ది లయన్ కింగ్. 20th December అయితే రిలీజ్ అవబోతుంది ఈ మూవీ. అండ్ డిసెంబర్ 25th బేబీ జాన్ ఈ మూవీ విజయ్ తమిళ సినిమా తేరీ మూవీకి రీమేక్. హిందీలో వరుణ్ ధావన్ చేస్తున్నాడు. డిసెంబర్ 25th అయితే మూవీ రిలీజ్ అవబోతుంది. ఇవి గైస్ సెకండ్ హాఫ్లో రిలీజ్ అవబోతున్న క్రేజీ మూవీస్. లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.